ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనకు గుర్తుకొచ్చే ఒకే ఒక ఐటెమ్ ఏదన్నా ఉంది అంటే ఎగ్ రైస్. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజైతే కూరగాయలు లేవు ఇంట్లో. అందుకే అన్నం అయితే వండుకొని నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇక్కడ. ఒక్కోసారి అయితే ఈ ఎగ్స్ లేకపోయినా సరే ఒట్టి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొద్దిగా ఆయిల్‌లో వేసుకొని వేయించుకొని అన్నం అయితే వేసుకొని కొద్దిగా కారం గనక వేసుకొని తింటే ఎంత బావుంటుందో! అలా కూడా టేస్టీగా ఉంటుంది. మేమైతే దాన్ని కారపన్నం అంటాము. ఎగ్స్ వేయకుండా చేస్తే. అట్లా కారమన్నం చేసుకొని తినడం కూడా నాకు చాలా ఇష్టం. కొంచెం తాలింపు దినుసులు గనక ఎక్కువేసి చేసుకుంటే చాలా బావుంటుంది. ఇక్కడైతే తాలింపు వేగిపోయింది. గుడ్లు కొట్టేసుకున్నాను. గుడ్లు కూడా వేగిన తర్వాత అందులోకి అన్నం అయితే వేసుకున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, ఇంట్లోనే మిక్సీ పట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి కూడా ఉంటే అది కూడా వేసుకున్నాను. నేనైతే ఎప్పుడు కూడాను ఆ పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయటది అస్సలు ప్రిఫర్ చేయను. కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాను. సిమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు గనక దీన్ని ఇలా మగ్గనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్‌కి కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇంట్లో ఎప్పుడైతే వీక్లీ వన్స్ కొత్తిమీర కట్ట ఒకటైతే తీసుకొస్తారు. అన్ని కూరల్లోకి అయితే నేను వాడతాను. కొత్తిమీర అంటే అంత ఇష్టంగా వాడతాను నేను. ఇక్కడ ఉప్పు కూడా సరిపోయిందండి. మా వాడికైతే టిఫిన్ పెట్టేసేస్తున్నాను. టైం అయితే దాటిపోతుంది. 8:30 కల్లా స్కూల్‌కెళ్ళిపోవాలి. అందుకే వాడికైతే టిఫిన్ అయితే పెట్టేసాను. వాడు తిని మమ్మీ చాలా బావుంది మమ్మీ అని చెప్తున్నాడు. నిజమారా అంటే నిజం మమ్మీ చాలా బావుంది. ఇరగదీసామని చెప్తున్నాడు. మా పెద్దోడు కూడా మమ్మీ చాలా బావుంది మమ్మీ అని చెప్తున్నాడు. ఇట్లా బావుందని చెప్పి తింటుంటే ఎంత హ్యాపీ కదా అమ్మకి.